ఈయన ఏమన్నాడంటే ఆదేశ సూత్రాలను అంటే ఆదేశ సూత్రాల గురించి వ్యాఖ్యానిస్తూ ఈ ఆదేశ సూత్రాలని ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వం విస్మరించలేదు అని చెప్పడం జరిగిందండి. ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వం విస్మరించలేదు. ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వము ఈ ఆదేశ సూత్రాల్ని విస్మరించడానికి అంటే నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్పడం. ఇక్కడ ప్రజా సంక్షేమంతో పాటు ప్రభుత్వాలు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు కాబట్టి అలా విస్మరించడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగిందండి. అదేవిధంగా ఎల్ఎం సింఘ్వి అనే వ్యక్తి ఏమన్నాడంటే ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగానికి ప్రాణం వంటివి అన్న అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ప్రాణం వంటివి. ఇక్కడ అన్నింటి గురించి ఆదేశ సూత్రాల గురించి భిన్నమైన వ్యాఖ్యానాలు అండి. ఎవరేమన్నారు అని దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి పలానా స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఎవరన్నారు అని అడుగుతాడు. అంటే ఆదేశ సూత్రాలన్నీ అమలవుతే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అని ప్రశ్న ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఇవన్నీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే గుర్తుంచుకున్నట్టయితే ఎవరు ఏ అభిప్రాయం వ్యక్తం చేశారు అనేది మనం గమనించవచ్చండి. ఇది ఓవరాల్గా ఆదేశ సూత్రాలు 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న అంశాలండి. గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్లో ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా గ్రూప్ 2లో ఈ టాపిక్ నుంచి 2 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉంది.